మనం డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి ప్రతి అంశాలను ఒకసారి నేను ప్యానల్లో ఉన్నటువంటి ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారి మధ్య రీజన్స్ కనబడుతున్నాయి. సో ఇందాక నెహ్రూ గారు అన్నట్లుగా కేవలం ఒక్క రీజన్ మాత్రమే కాదు, మేకుకు సంబంధించినటువంటి ఉదాహరణ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో ఈ రోజుల్లో మానసిక పరమైనటువంటి సమస్యలే ప్రధానంగా ఒక రీజన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మన ప్రాచీన కాలంలో లేకపోతే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే ఇల్లు మొత్తం కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం ఎతికేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి సమస్య గూగుల్లో సెర్చ్ చేయడం, చాట్ జీపీటీ చేయడం, లేదా వచ్చినటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా కూడా ఒక కారణంగా భావించవచ్చా? 100% అండి. ఇవాళ ఈ సోషల్ మీడియా ఎక్కువ అవటం వల్ల అసలు టెక్నాలజీ మన జీవితాల్లోకి ప్రవేశించిన దానివల్ల లాభాలు ఏమున్నాయో కానీ నష్టాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదేంటంటే టీవీ వచ్చిన తర్వాత మనుషులు బయటికి వెళ్ళడం, బయట కూర్చుని మాట్లాడుకోవటం తగ్గిపోయింది. ఇంట్లో ఒక కుటుంబానికి ఒక టీవీ, ఇంట్లో కూర్చుని టీవీ చూసుకోవడం. ఇంక ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు అయిపోయారు. అదే అంతకుముందు రచ్చబండల దగ్గర అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళ అనుభవాలని చెప్తే ఏమైనా చిన్నతనం అనిపిస్తుంది అంటే ఎవరి అనుభవం అనైనా చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఈ రెండో వాళ్ళు ఇలా కాదు కదా ఇలా అనే ఒక డైలాగ్ అక్కడ వచ్చేది. ఇప్పుడు అసలు ఆ డైలాగ్ లేదు. ఒక మనిషి మాట్లాడుకోవటం లేదు. ఎంతసేపు ఫోన్తో మాట్లాడుకోవటం. ఇప్పుడు మీరు అన్నారు కదా చాట్ జీపీటీ అని, వాటిలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీరు మొదట్లో వివేకానందుడి కొటేషన్ ఒకటి చెప్పారు. చాలా గొప్ప కొటేషన్ అది. ఆయన చెప్పిన ఇంకొక కొటేషన్ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే, ప్రతిరోజు నీతో నువ్వు కాసేపు మాట్లాడుకో, నీలోనే ఒక అద్భుతమైన మనిషి కనిపిస్తాడు అని చెప్తారు. అంటే ఏంటంటే నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే ఏంటి? ఈ రోజు నేను ఏం చేశాను, ఏం చెయ్యాలనుకున్నాను, ఏం చేశాను, ఎందుకు చేయలేకపోయాను, ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బాగుండేదేమో, అసలు నేను సరిగా ఆలోచిస్తున్నానా లేదా అని తనలో తాను మాట్లాడుకుంటే, కనీసం ఎవరితోనో మాట్లాడతావా లేదా అది వేరే విషయం, కానీ ముందు కనీసం వాళ్ళతో వాళ్ళు కూడా గడిపే సమయం లేకుండా అయిపోయింది. ఎంతసేపు ఒక ప్రోగ్రాం వస్తుంటే టీవీలో ఆ ప్రోగ్రాము నచ్చలేదు అంటే దాన్ని తీసేయడం. అలాగే ఫోన్లో ఒకేసారి 2-3 యాప్ల్ని చూడటం. ఆ పొరపాట్లు మేము కూడా చేస్తుంటాం ఒక్కోసారి. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ, లేదంటే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఫేస్బుక్లో ఏమొస్తుందో చూడటం. ఇది ఒక రకంగా ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది ఈ టెక్నాలజీ కానీ ఈ సోషల్ మీడియా కానీ. పైగా ఎవరో తెలియని, ముక్కు మొహం తెలియని మనుషులతోటి వాళ్ళు కనిపించరు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ప్రమాదకారులు సరైన వాళ్ళు కాదు కూడా తెలియదు, వాళ్ళతో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. కానీ అలా కాకుండా మనలో ఏదైనా ఒక బాధ కానీ లేదు, ఆగని ఆలోచనలు పరంపర కానీ వస్తున్నప్పుడు మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చదువుకున్న వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు చదువుకొని వాళ్ళు వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి ఈ అనుభవం లేకపోవచ్చు. పైగా చదువుకోని వాళ్ళు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరండి. చాలా తక్కువ చేసుకున్నా కానీ. ఈ చదువుకున్న వాళ్ళు, ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళే ఈ ఆత్మహత్యలకు ఎక్కువ పాల్పడుతున్నారు. పైగా సగానికి పైగా ఆత్మహత్యలు కూడా ఆల్రెడీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంటుంది. ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం, లేకపోతే ఇంకేం సమస్య వస్తుందో రేపో ఎల్లుండో అనే ఇంకో, వీటితోటి ఊహించుకోవటం వల్ల కూడా ఎక్కువ ఆలోచనల్ని అదుపులో లేకపోవటం వల్ల పాజిటివ్ థింకింగ్ కన్నా నెగటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది. మరి వీటన్నిటిని అధిగమించాల్సిందే మనుషులు. అంతకంటే మార్గం లేదు. ఒక్కటే చేయవలసింది. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరైనా ఒక నలుగురు ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళతో చర్చలు పెట్టే కంటే కూడా ఊహాగానాలతోనే ఒక 4-5 రోజుల నుంచి, ఇప్పుడు ఈ చర్లపల్లి ఘటన జరిగినప్పుడు నుంచి ఊహాగానాలు, స్పెక్యులేషన్,
ఇదేదో రియల్ ఎస్టేటో లేకపోతే షేర్ మార్కెటో లేదా బంగారం ధరల స్పెక్యులేషన్ లాగా మాట్లాడుతున్నారు తప్పితే అసలు మానవ సంబంధాలు ఎక్కడా కూడా నాణ్యమైన మానవ సంబంధాలు మనకు కనిపించట్లేదు. సమాజానికి అవసరమైంది ఏంటి, మనుషులకు అవసరమైంది ఏంటి అని మాట్లాడాలనుకోవట్లేదు అసలు. అంటే అవగాహన పెంచడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వము సిద్ధంగా లేరు, వ్యవస్థలు సంస్థలు ఎవరు సిద్ధంగా లేరు. ఎక్కడో ఒకళ్ళు అరా ఈ సైకాలజిస్టులు కాస్త ప్రయత్నం చేస్తున్నారు. చేసినా కానీ ఈ కొండంత సముద్రం అంత సమస్యకి ఈ చిన్న చిన్న వాళ్ళు చేసేది సరిపోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలే ఆలోచించాలి. కృష్ణకుమారి గారు, మీరు అంటే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా పీపుల్ ని కలిసినప్పుడు చాలా వరకు ఎలాంటి పరమైనటువంటి కేస్ స్టడీస్ మీరు గమనిస్తూ ఉంటారు? ఒకటండి, మనుషులకి కన్జ్యూమరిజం ఎక్కువైపోయింది. ఈ కన్జ్యూమరిజం అంటే ఏంటంటే మనం డబ్బు ఖర్చు పెడితేనే మనకు ఆనందం వస్తుంది అనే ఒక ఉద్దేశంలోకి చాలా మంది మనుషులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తాతకు మించిన ఇల్లు కొనుక్కోవడము, వాటి ఈఎంఐలు, ఇప్పుడు ఉద్యోగం ఏదైనా ఆగిపోయింది అనుకోండి, ఈఎంఐలు కట్టుకోలేకపోవటము, పైగా ఒకరిని చూసి ఒకరు విపరీతంగా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవటం, అలాగే వాటిని మేనేజ్ చేసుకోవడము, వాటి ఈఎంఐలు కట్టుకోవడము, అలాగే ₹1,00,000 ఫోన్లు, ₹2,00,000 ఫోన్లు కూడా వాడుతున్నారు. ₹50,000 ఫోను, ఒక 30,000 జీతం వచ్చే మనిషి కూడా ₹50,000 ఫోను ఇన్స్టాల్మెంట్ లో కొనాలనుకుంటున్నాడు. అతనికి కమిట్మెంట్స్ వేరే ఉన్నాయి, అవసరమైన కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇది ఏదైతే ఈ కన్స్యూమరిజం ఏదైతే ఉందో మనుషుల్ని సమస్యల్లోకి నెడుతుంది. అసలు వాళ్ళు మనం ఇలా చేయడం వల్ల మనకి సమస్య వచ్చిందని కూడా అనుకోవట్లేదు వాళ్ళు. ఇట్లాంటి సమస్యలు నేను ఎక్కువగా చూస్తున్నాను. ఎంతకి ఏంటి తృప్తి లేకపోవటం, కంటెంట్మెంట్ లేకపోవటం. ఈ తృప్తి లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు మామూలు థియేటర్లో సినిమా చూసేదానికంటే కూడా ఒక ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమా చూడాలి, అప్పుడే ఆ ఫీల్ వేరే ఉంటది అని. ₹50 మనం సరిపెట్టుకోగలిగిన పరిస్థితిని కూడా మనం ఒక ₹200 ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. పొదుపు అనేది లేకపోతుంది. ఈ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే సడన్ గా ఆరోగ్యకరమైన కారణాల వల్ల కావచ్చు, ఉద్యోగాలు పోయినప్పుడు కానీ వీళ్ళు ఆ చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల వీళ్ళు ఇంకా ఇంకా అప్పులు ఊబిలోకి వెళ్ళడం. చాలా కుటుంబాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో నాకు ఈ అప్పులు, ఆర్థిక పరమైన విషయాల్లో వాళ్ళకి విచక్షణ లేకపోవటము, ప్లానింగ్ లేకపోవటం వల్ల, తద్వారా ఇంట్లో వచ్చే అశాంతి వల్ల భార్యాభర్తల సంబంధాల్లో చాలా గందరగోళం ఏర్పడుతుంది. ఇది మళ్ళీ